అన్నయ్య చెప్పండి ఇంకా లేవలేడు. అయ్యో లేవండ్రా, వస్తాడ్రా, లేవండి. ఏంటిది? ఇల్లు అనుకున్నారా, సంత అనుకున్నారా? తాకట్టు ఎడితే ఎట్టండి, లేదంటే వెళ్ళిపోండి. అమ్మా అంత మాట అనుకుపోర చెయ్యిదేవి, ఏదో ఒకటి తాకట్టు పెడతాం. ఏ లత, దాని దగ్గర నగలు తీసివే. ఇదిగో నా సంగతి నీకెందుకే? నాతో మాట్లాడితే చంపుతా. ఏంటి చంపవే, చంపు. వద్దమ్మా, నా మాటనమ్మా. నువ్వు ఆగయ్యా. ఏయ్, ఆపుతారా లేదా వాళ్ళకి పీకమంటారా? పూజాదేవి, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోమ్మా. ఏయ్, ఆపుతారా లేదా? నన్నే కొడతారే, నన్నే కొడతావే. నిన్ను నువ్వు అయిపోయావు. అమ్మ అయ్యో లతా శిరీష ఆపండి. బొచ్చుకోకు చెప్పినట్టు చెప్పాను, నా మాట విన్నావా నువ్వు? అమ్మా రుచి అమ్మా, మీ కొడుకు పుణ్యాన అని మిర్చిలో ప్రభాసులు అనుకోండి కుర్చీ కట్టుకుపోయేలా చేశారమ్మా. మీ కోడళ్ళు గుణపం లాంటి నా పెళ్ళాన్ని బల్పం మీరు తీసినట్లు ఇరికి తీసి కింద పడేశారమ్మా. దయచేసి కనకట విద్యలు ఆపి తాకట్టు పెట్టాల్సింది పెడితే మీకు కావాల్సినప్పుడు నేను ఇస్తానమ్మా. అయ్యో ఏమనుకోకండి, మీకు నేను నగలిస్తాను, ఉండండి. ఒసేయ్, మీరు నగలిస్తారా, నన్నే రంగంలోకి దిగమంటారా? కానీ నేను ఇప్పిస్తానే. ఏంటమ్మా, ఏంటమ్మా అది? అబ్బా కోటింగ్ ఏ రండి 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 రండి. పూజ పూజ, మీకు అప్పించేదేమో గాని మీరు కొట్టిన దెబ్బలకి వైద్యం చేసుకోవడానికి మేము అప్పుల పాలయ్యేలాగున్నాము. ఏయ్, ఇప్పుడు నగలు ఇస్తారా, ఎక్కి తొక్కేయమంటారా? సరే అత్తయ్య గారు, ఇస్తున్నారు. ఇదిగోండి. ఇదిగోండి, తీసుకోండి. డబ్బులు ఇవ్వండి. ఇదిగోండి మీ డబ్బులు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నాకు కూడా ఇవ్వండి అత్తయ్య గారు. పూజాదేవి, పూజాదేవి, నువ్వు భయపడక పెద్ద, బతికే ఉంటుందిలే. నాకు డౌటే. ఏ ఒకడు రైలుకి ఎదురు వెళ్ళినా, రైలు ఒకడికి ఎదురు వచ్చినా ఒక్క వెళ్ళినోడకే కదమ్మా, రైలుకి ఏమీ కాదు. మీకు దండం పెడుతుందమ్మా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నా పూజ దేవుడు నేను బతికించుకుంటాను. పూజ, పూజదేవి లేమ్మా, లే పూజదేవి. వదినా, అనసూయకి కోడళ్ళ సపోర్ట్ ఉన్నంత కాలం చేతో కొచ్చేసి గెలవడానికి ప్రయత్నిస్తుంది. అదే అత్తని కోడల్ని విడదీస్తే? ఏంటి బాబు నువ్వు అనేది? చూసావు కదా, కోడళ్ళలో అత్త మీద కోపం పెరుగుతుంది. దాన్ని గనక మనం వాడుకోగలిగితే గెలుపు మనదే. ఎలా చెప్తాను, పద. పూజ, పూజదేవి లేయమ్మా, పూజ.
చెప్పండి, నేను మాత్రం వినను. ఇక మీద అత్తయ్య గారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. అసలు చేతు పెళ్ళం కోసం మన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది? అవసరం లేదని నాకు తెలిసే. అలా అని అమ్మ అడిగినప్పుడు నగలవలేదనుకో, ఇంటికి తీసుకెళ్లి 10 రోజులు పస్తులు ఉంటుంది, చచ్చుకుంటాం. అందుకని చేతిలో ఉన్న డబ్బులన్నీ అవజేసుకుంటే ఇక్కడి నుంచి నడిచెళ్లాల్సి వస్తుంది. అలా ఏం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోటీలు మనమే గెలుస్తాం. అప్పుడు చచ్చినట్టు ఆ బసంతి బ్యాచ్ తోనే మనల్ని మన ఇంటికి తీసుకెళ్తారు. గెలిస్తే వాళ్ళు తీసుకెళ్తారు, ఓడిపోతే మనం తీసుకెళ్ళాలి. అప్పుడు ఉన్న నగలన్నీ పోతే ఎలా తీసుకెళ్తాం రంగా? చాలే, అవేవో నిజమైన బంగారు నగలు అన్నట్టు తెగ బిళ్ళపిస్తావేంది? ఈ గిల్టి నగలు తెలుసు కాబట్టి అమ్మ ఆ పొరచీదేవి దగ్గర అవి తాకట్టు పెట్టింది. 1000 రూపాయలు కూడా విలువ చేయని నగలకి 3000 వసూలు చేసింది. చేసింది. రేపు ఆ నగలు గిల్టు నగలని ఆ పురచీదేవికి తెలియాలి. అదే చేత్తో మీ బుర్ర పగలగొట్టకపోతే నన్ను అడగండి వచ్చి. చిచి, నీ నోట్లో ఒక్క మంచి మాట రాదా? మరి మీ అమ్మ ఒక్క మంచి పని చేసిందా? మా అమ్మని ఏమన్నా అన్నామంటే పళ్ళు రాళ్ళు కొడతా. ఆ పని చేయండి, మీ అమ్మకి పేస్ట్ ఖర్చైనా తగ్గుతుంది. రాళ్ళ కొడతాంది మా అమ్మ పళ్ళు కాదే, నీది. ఏ రంగా, నా నగల జోలికొస్తే నాకు పంపనైపోతా. పెద్ద దిగొచ్చిందండి నాకదే అవతా. పోరుది నిన్ను బొట్లో వేసేస్తాను, జాగ్రత్త. ఏయ్ మర్యాద! ఏంటే నీకు మర్యాద ఇచ్చేది? నన్నే కొడతావా? ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. ఏది? మీ దగ్గర రావడం కాదు, నా మేకప్ పోయిందంటే చంపేస్తాను. నీ కోపం వచ్చింది మేకప్ పోగొట్టినందుక? నేను ఇంకా కొట్టినందుకేమో అనుకున్నా. వదినా, నిన్ను ఏటన్నది అట్ట గొడవ పడుతున్నారు? మేము దేనికోసం గొడవ పడుతున్నా గానీ నీకెందుకు? అయ్యో, మేము గొడవ పడట్లేదు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. మీ ఆవేశం చూస్తే అట్ట లేదే. ఇది ఆవేశం కాదు, మీరు అన్నం పెట్టకపోయినా ఎక్కడెక్కడో చదువుకుని తింటే వచ్చిన ఆనందం. మొహం చూస్తుంటే అట్టన్నది. ఎలా ఉంది? పాపం, అంతకు ముందు సినిమా హీరోయిన్ లా దగదగా మెరిసిపోయేది. ఇప్పుడు పిడికలు కొట్టుకునే దానిలా వెలవెలా పోతుంది. చూసారా నా గ్లామర్ ఎంత తగ్గిపోయిందని చెప్తోందో. అసలు ఉంటే కదా తగ్గడానికి. అంటే నేను అందంగా లేనా? బసంతి, నువ్వు చెప్పు బసంతి, నేను ఎలా ఉన్నాను? బొచ్చు పెగిన కోళ్ళలాగా, తోక దిగిన కోతిలాగా, ఆవు వేసిన పేడలాగా భలే అందంగా ఉంటావు. నేను ఎంత అందంగా ఉన్నానని చెప్పిందా? అది పొగడతో లేదో తెలియదు గానీ అది నిజమే చెప్పింది. థ్యాంక్ యూ బసంతి. అలాగే, కాకపోతే మీ సేతు గుంతడు కంటే నన్ను కావాలి కాబట్టి పోటీలో గెలవాలి. ఏ సంబంధం లేని మీరెందుకు ఇక్కడ తిప్పలు పడాలా? మా అమ్మ కోసం. ఏటి ఎంతసేపు అమ్మా అమ్మా అని అమ్మ చెప్పిన దానికల్లా దంగడెద్దులా తలూపితే చేతిలో డబ్బులన్నీ అయిపోయి ఇక్కడే ఆకలితో సత్తే రేపు దిక్కెవరు? అమ్మో, అది నిజమే. అంతేకాదు, ఆ పురుషదేవికి మీరిచ్చిన నగలు కాకి బంగారం అని తెలిసినా తీసుకున్నప్పుడు తీర్చలేకపోయినా నిన్ను పశువుల పాకులో పని మనిషిని చేస్తుంది. సరిగా ఎత్తు. నీతో వంట పని చేయించుకుని రాత్రికి అదేంటబ్బా మసాజ్ చేయించుకుంటుంది. అయ్యో, అక్కడితో ఆగుతుందా? మగాళ్ళతో గొర్రెలు కాయిస్తుంది.
గొర్రెలు కాయలేను. నీతో ఆ పొట్టు మొగుడికి మాలిచ్చు అని చెప్తుంది. పడుతున్నా అమ్మో ఓరు నాయను నా వల్ల కాదు దీనికంటే అది చేయడం కన్నా చావటం అయ్యో. మీరలా బానిసలు కాకూడదంటే ఒకటే మార్గం. ఏంటది? సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడ్డాం. మీరు ఏడు చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. నీ మెల్లో నగలు అయిపోకముందే ఇక్కడి నుంచి జంప్ అయిపోండి, లేదంటే నువ్వు పాలేరు అయిపోతావు. మా ఆయన గొర్రెలు కాపుర అయిపోతాడు. అంతేనా? అర్థమైంది కాబట్టి 3 గంటలు తెలియకుండా లెక్కెత్తండి. అయితే ఈ నైట్ వెళ్ళిపోతాం. అట్టగే వెళ్ళండి. మీ మంచి గురించి చెప్తున్నాను. ఈ విషయం మాత్రం మీ అత్తకు అస్సలు చెప్పొద్దు. చిచ్చి, ప్రాణం పోయినా చెప్పు. మరి నేను వస్తాను. అలాగే వెళ్ళండి. బాయ్ బాయ్ బాయ్. అట్టగే వెళ్ళిపోండి, నేను వస్తాను. బుజ్జి ఇక్కడి ఎలా బయటపడతామే? సింపుల్. అత్తయ్య గారిని ఆ 3 పోటీల్లోంచి ఓడించేసామనుకో, 3 రోజుల ముందే మనం ఇక్కడి నుంచి మకా విత్తేయచ్చు. పోటీల్లో ఓడిపోతే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఐడియా నాకు బాగా నచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి మనం అత్తయ్య గారిని ఓడించే పనిలోనే ఉందాం. ఖచ్చితంగా ఓడిద్దాం, ఓడి తీర్దాం. అయ్యో ఏంటన్నా పొట్టోడు ఇంకా రాలేదు? రాత్రి మనం ఇచ్చిన స్ట్రోక్ కి లేవలేకపోయాడేమోనమ్మా. పెద్ద వస్తున్నాడు. దండలు దండలు. కూర్చో పొట్టి, కూర్చో పొట్టి. అదే పొట్టి ప్రకాష్ రాజు. నీ కొడుకు దయ వల్ల కూర్చున్న అదృష్టం నిన్న పోయిన తల్లే. కూర్చుంటే ఏమవుతుంది సార్? పుండు పులిహార అవుతుంది. నీకు అవసరమా? చూడండి, కత్తిలాంటి నా పిల్లల్ని నెత్తి కట్టులా చేశారు. ఊకయ్యా. ఓ అలాగే అమ్మా. ఈ రోజు మీకు పెట్టబోయే పోటీ డాన్స్ బీబీ డాన్స్. బీబీయా? అంటే 2 గ్రూపుల్లో ఉంది బీబీలే కదా, అంటే బాజీలే కదా, అందుకే బీబీ అన్నారులే. ఓహో, డాన్స్ పోటీలా? అవును, మొత్తం 2 రౌండ్లు ఉంటాయి. అబద్ధం, ఇక్కడ 1 రౌండే ఉంది. నువ్వు నోరు మొయ్యరా తాగుబోతు వెధవా. అసలే ఈ పొట్టోడు దెబ్బలతో చెప్పలేక చేస్తున్నాడు. అనసూయ, సారీ, ఏదో ఫ్లోలో వచ్చేసింది. పర్వాలేదులేమ్మా, మీ దెబ్బలతో పోల్చుకుంటే ఈ మాటలెంత. ఇందులో మొదటి రౌండ్ గుంపు డాన్సు, రెండోది ఈ పక్క జంటలు ఎక్కువ ఉన్నారు కాబట్టి జంట డాన్సులు, ఈ పక్క జంటలు తక్కువ ఉన్నారు కాబట్టి ఒంటరి డాన్సులు. ఏది మొదలెట్టాలన్నా ముందు మన డాన్స్ తోనే మొదలెట్టాలి కదయ్యా. అవును, మీరు సిద్ధమేనా? సిద్ధమే. మేము రెడీ. టైం ఇస్తావా? వెంటనే వేసేయాలా? ఏర్పాట్లు చేసేసుకొని మరే ఏ లోపు మనం ప్యాకెట్ చేద్దాం రాయే. పాకటీసా? పాకటీస్ అంటే? అయ్యో, అది కూడా తెలుసా? అదే ఆటకు ముందు ఆటగాళ్ళు చేస్తారే పాకటీసు పాకటీసు. ఒరేయ్ ఒరేయ్, అది ప్యాకెటీస్ కాదు తల్లి, ప్రాక్టీస్ ప్రాక్టీస్. దేవుడా, నానేటన్నాను నానా అదే కదా. సరే, మీరు పోతే మేము ఏర్పాట్లు చేసుకుంటాం. అలాగే. ఓ లమ్మీ,
బాగా ప్యాకెట్ ఇచ్చేసి దుమ్ము రేపద్దనే మనం గజ్జి గడ్డి చిందేస్తే గోలుకొండ అదురుకోవాలి, వినుకొండ ఊగిపోవాలా, దడదల్లా ఆడిచ్చేయాలంతే. ఈ పోటీలో గెలుపు మనదే. పదండి పదయ్యా. మీరు వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటారా? అమ్మా ఈ కార్డే వాళ్ళకి డాన్స్లు బాగా వస్తాయి. వాళ్ళతో డాన్స్లు గెలవడం కొంచెం కష్టమే. అలా డాన్సులు చేయడం కష్టమే నాన్న. అదే మోసంతో అయితే చూడు. ఇలాగే చేసి మనం ఈ రౌండ్ లో గ్యారంటీ గెలిచేద్దాం. చేతు దాన్ని వర్కౌట్ చేసి బాధ్యత నాది. అయితే విజయం మనదేనే. ఇప్పుడు మనం డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి కదా. డాన్స్ ప్రాక్టీస్కి వెళ్దాం. మనం డాన్స్ ప్రాక్టీస్కి వెళ్దాం. అమ్మ సూయ అవునట. మన ప్లాన్ రెడీ చేసావు కదా? మొత్తం రెడీ చేశాను అత్తయ్య గారు. మీరే చూస్తారుగా. ఆ బసంతి స్టేజ్ మీదకి వెళ్ళగానే ముళ్ళు కాళ్ళకి గుచ్చుకోవడం, అది డాన్స్ చేయలేక కింద పడిపోవడం కన్ఫర్మ్. అయ్యో అయ్యో సూపర్ లత. ఇదిగో ఈ దెబ్బతో పాపం బసంతి హాస్పిటల్కి పోతుంది. మనం నెక్స్ట్ పోటీకి వెళ్తాం. అమ్మో అమ్మ దుర్మార్గులారా, ఇంత తీస్తారా మీరు? ఉండండి, మీ పని ఇప్పుడు చెప్తాను. ఏంటిది నన్ను వన్నిది? స్టేజ్ పైన ముళ్ళు పెట్టారా? అవును మధు, మా అమ్మ లత మాట్లాడుకుంటే విన్నాను. ఎలాగన్నా మనల్ని ఓడించాలని ఇంతకు దిజారిపోయారు. చెప్తా. వాళ్ళు పెట్టిన ముళ్ళును బయట పెట్టి అందరి ముందు గొడ్డి పెట్టిస్తాను. పదవుదిన పదమా చెప్తాం. పద. రా బసంతి రా, నీకోసమే వెయిటింగ్. ఎందుకు? నా కాలంలో ముళ్ళు గుచ్చుకుంటే సూసి ముడిసిపోనీకా? నేను ఎగరలేక పడిపోతే సప్పట్లు కొట్టనీకా? అయ్యో ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నేను నేను ముళ్ళు పెట్టడం ఏంటి? అమ్మా పాపం కళ ఏమైనా కందేమోనమ్మా. కల కాదు, మీరే నన్ను దొంగ దెబ్బ కొట్టాలని దూరాలోచన చేశారు. అందుకే ఇంత నీచని కొడగట్టారు. అయ్యో భగవంతుడా భగవంతుడా, ఏంటమ్మా ఇది? నేను నేను నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తానా? ఏది నా కళ్ళలోకి చూసి చెప్పమ్మా. నీ కళ్ళు కాదు, నీ పళ్ళు చూసుకోలే చెప్తాను. నువ్వే దాని కింద ముళ్ళు పెట్టావు. చిచి చిచి చి, క్షమించు స్వామి, ఈ నిందలు నేను వినలేను. నా మీద నింద పడ్డాక, నా నిజాయితీని అవమానించాక నేను డాన్స్ చేస్తే వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఈ పొట్టి నాకొద్దు, ఈ పొట్టి నాకొద్దు, ఈ పొట్టి నాకొద్దు. అయ్యో అయ్యో అమ్మా అయ్యో. నేనొప్ప పోటీ ఎట్టాలా వద్దా చెప్పాల్సింది నేను. మీరెవరు? అమ్మ బసంతి, ఏంటి గొడవ? ఈ అనసూయ నన్ను ఓడిపోవాలని ఆ బట్ట కింద ముళ్ళులెట్టింది ప్రకాశ్ రాజన్నా. అయ్యో అయ్యో నిజమండి, నేను పెట్టలేదు. అయ్యో నేను పెట్టలేదు. పెట్టలేదో పుంజలేదో నేను తేలుస్తాను. రా చూస్తానా? చూడండి. ఏదో చేసింది. అదేంటి అక్కడ ముళ్ళు ఉండడం? నా కళ్ళు ఆరా చూస్తున్నాను. చూడమ్మా, నిజంగానే పోటీ అంటే అంత భయం ఉందనుకో, పోటీ నుంచి తప్పుకోవాలి. అంతేగాని మా అమ్మ మీద నిందలేయకూడదు. చూడు మా అమ్మ ఎంత బాధపడుతుందో. పోనీలే
నాన్న పండ్లున్న చెట్టుకేరా రాళ్ల దెబ్బలు. మనలాంటి నిజాయితీ పరులకి నిందలు అవమానాలు. ఏదో పాపం మనల్ని అల్లరి పాలు చెయ్యాలని ప్రయత్నించుంటుందిరా. కానీ న్యాయం మన వైపు ఉండటంతో దొరికిపోయారు. పెద్దగారు నా మీద నిందలు వేసినా వాళ్ళనేమి తిట్టకండి. ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించేయండి. సరే మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. చూడు బసంతి, నీ వల్ల చాలా సమయం వృధా అయిపోయినది. తొందరగా పోటీ మొదలెడతాం. మన గూడెం ఆచారం ప్రకారం డాన్సులు మొదలెట్టాలనుకో ముందుగా మనమే చెయ్యాలి కదా. అవును కదా. సరే పద చేద్దాం.